శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రరీత్యా అనుకూల ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం మనని ఏ విధంగా వాస్తుశాస్త్రంలో సహకరిస్తున్నాయో తెలుసుకుంటున్నాం. ప్రతికూల శక్తుల నుంచి మనం రక్షింప చేసుకోవడానికి పాటించవలసినటువంటి విధి విధానాలతో పాటుగా ఈ యొక్క ప్రతికూల శక్తుల యొక్క ప్రభావం ఎక్కడ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల్ని కూడా అంచనా వేస్తున్నాం. కొండలు గుట్టలు ఉండేటువంటి దగ్గర ఇల్లు నిర్మాణం చేసుకొని అక్కడ నివసించేటువంటి వారి వద్ద కూడాను, ఆ ప్రదేశాల్లో కూడాను, అలాగే విశ్వవిద్యాలయాలు కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, ఆట స్థలాలు కానివ్వండి, ఉద్యానవనాలు కానివ్వండి, జనసభలు నిర్వహించేటువంటి ప్రదేశాల దగ్గర ఉన్న ఇళ్లకు ఎక్కువగా గనక నెగిటివ్ ఎనర్జీ అధికంగా ఆ ఇళ్లలోకి ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుచేతనే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల వాతావరణాన్ని కూడా అంచనా వేసుకొని కొనుగోలు చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అలాగే తెలియకుండా కొన్ని విచిత్రాతి విచిత్రమైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడాను కొండలు, గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కింద భాగాన గృహ నిర్మాణాలు చేయకూడదు. అయితే అవి మనం కొనుగోలు చేసిన స్థలానికి దూరంగా పడమర దిశలో, నైరుతి దిశలో కనుక ఉంటే చాలా అభివృద్ధికరమైన ప్రభావాలే మనకు ఏర్పడతాయని చెప్పేసి శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే మనం కట్టేటువంటి ఇల్లు నిర్మాణంలో ఇంటి కప్పు, పైకప్పు ఎంత ఎత్తుగా ఉంటే అంత మంచిది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలామంది కప్పు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇల్లు ఎత్తు తగ్గిస్తున్నారు. అలా తగ్గించడం మంచిది కాదు. కనీసం 14 అడుగుల ఎత్తైనా ఉంటే మంచిదని, అలా ఉండటం వలన ఇంటిలో యజమాని నైరుతి గదిలోను, పిల్లలు వాయువ్య గదిలోను ఉండటం చేత చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుందని, బంధువులు ఎవరైనా ఆ ఇంటికి వస్తే ఉత్తర గదిలో కానీ ఈశాన్య గదిలో కానీ హాయిగా ఉండవచ్చని, ఒకే ఇంట్లో అన్నదమ్ములు ఉండవలసి వస్తే పడమర దక్షిణంలో పెద్దవారు, తూర్పు ఉత్తరాల్లో చిన్నవారు ఉండటం చాలా మంచిది అని చెప్పేసి వాస్తుశాస్త్రం మనకు తెలియజేస్తోంది. అంతస్తు అయితే పెద్దవారు పైన, వారి కింద చిన్నవారు, ఆ కింద ఇంకా చిన్నవాళ్ళు ఉండటం చాలా మంచిది అని కూడాను శాస్త్రాల్లో చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంటి యజమాని ఇల్లు నిర్మాణం చేసినప్పుడు అక్కడ శంకుస్థాపన చేసేది ఇంటి యజమాని. కాబట్టి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు కింద భాగంలో నివసించడం వల్ల అనేక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారని కూడా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. ఇక ఆడపిల్ల ఇంట్లో ఉండవలసి వచ్చినప్పుడు ఇంట్లో తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఉండవచ్చు. ఇంట్లో ఆడబడుచు కనుక ఉండాల్సి వస్తే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉండాలి. శాస్త్ర ప్రకారం ఆడపిల్లకు ఆ ఇంటికి దూరంగా తూర్పు దిశలో కానీ లేక ఉత్తర దిశలో కానీ స్థలం లేదా ఇల్లు ఇవ్వటం చాలా మంచిది. ఆడపిల్ల ఇంట్లో ఉండటం కన్నా వాళ్ళకి ఇల్లు మరొక చోట కొని ఇవ్వటం, తూర్పు లేక ఉత్తర దిశలో ఇవ్వటం చాలా మంచిది సుమా అని మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అట్లాగే ప్రతి వాళ్ళు ఇల్లు ఊడ్చేటప్పుడు పాటించవలసిన గొప్ప నియమం ఒకటి ఉంది. ఈశాన్యం నుంచే ఇల్లు ఊడవాలని, అంతేగాని నైరుతి నుంచి ఊడ్చుకుంటూ ఈశాన్యంలోకి ఆ యొక్క డస్ట్ అంతా తీసుకురాకూడదు. ఈశాన్యం నుంచి ఊడుస్తూ ప్రారంభించాలి. అట్లా పడమర వైపుకు ఊడ్చాలి. చెత్తబుట్ట పెట్టవలసి వస్తే ఇంటిలో కానీ గదుల్లో కానీ వాయువ్యంలోనే పెట్టాలి. మీరు డస్ట్బిన్ అనేటువంటిది వాయువ్యంలో ఉంచండి, చాలా మంచి చేకూరుతుంది. ఇల్లు తుడిచేటువంటి చీపుర్లు కూడాను వాయువ్య దిశలోనే పడుకోబెట్టాలి, నిలబెట్టి ఉండకూడదు. తుడిచేటువంటి చీపుర్లు మాత్రం నిలబెట్టి ఉండకూడదు, పడుకోబెట్టి ఉండాలి అనేటువంటి విషయం కూడా వాస్తుశాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. దీన్ని పాటిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే
మీ ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ, గ్రైండర్స్ కానీ, మిక్సీలు కానీ ఉంటే వంటగదిలో కానీ ఆగ్నేయ దిశలోనే మీరు ఉంచండి. ఆగ్నేయ దిశలో కనుక ఉంచితే సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. వంటగదిలో వంటకు ఏర్పాటు చేసేటువంటి ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో ఏర్పాటు చేయండి. తూర్పు ఉత్తర గోడలకు తగలకుండా కనుక కట్టినట్లయితే ఆ ఇంటి ఇల్లాలు సౌభాగ్యాన్ని కూడాను పొందగలుగుతుంది సుమా అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. బియ్యం డబ్బా ఉందండి. ఆ బియ్యం డబ్బా మీరు గదిలో ఎక్కడ పెడతారు? వాయువ్యంలో పెట్టడం చాలా మంచిది. అంతేగాని నైరుతిలో పెట్టకండి, వాయువ్యంలో పెట్టండి. ప్రతిరోజు కూడాను ఉదయాన్నే ఇల్లాలు స్టవ్ను శుభ్రంగా చేసుకొని పసుపు, కుంకుమ, బొట్టు పెట్టాలి ఆ యొక్క స్టవ్ కూడా. అంతేగాని ఏముందిలే అని చెప్పేసి మొహం కడుక్కోకుండానే ఆ యొక్క గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు. చక్కగా దంతధావనం అయిన తర్వాత బొట్టు పెట్టుకొని ఆ యొక్క అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడాను బొట్టు, కుంకుమ కొద్దిగా చల్లాలి, పసుపు చల్లి గ్యాస్ స్టవ్ వెలిగిస్తే చాలా మంచిది. ముందు వంటను పాలతో ప్రారంభించాలి. 3 సార్లు అయినా పొంగితే ఆ రోజంతా శుభమే. తదుపరి ఏ పదార్థమైనా సరే వండుకోవచ్చు. ఇది మనం ఎక్కువగా గృహప్రవేశ సమయంలో పాటిస్తూ ఉన్నాం. పాలు అనేటువంటివి నిత్యం పొంగకూడదు. పాలు పొంగి పొర్లిపోకూడదు ప్రతినిత్యం కూడా. అలా అయితే ఆదాయాన్ని మించిన ఖర్చు వస్తుంది. ఆదివారం నాడు తెలియకుండా పాలు పొంగితే చాలా శుభం జరుగుతుంది. మళ్ళీ సూర్యభగవానికి చాలా ప్రీతికరమైన సుదినం. అందుచేత సూర్యనారాయణమూర్తికి ఆ యొక్క పాలతో స్వామివారిని నమస్కారం చేసుకున్నట్టు లెక్క అన్నమాట. అంటే ఆయన ఆనందపడతాడు. ఆదివారం నాడు తెలియకుండా పొంగాలి, అందుకని కావాలని పొంగించకూడదు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతినిత్యం పాలు మాత్రం పొంగి పొర్లిపోకూడదు. అలా పోయినట్టయితే ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు మీ ఇంట్లో ఉంటాయి. అలాగే బెడ్ లైట్లు మీ ఇంట్లో తూర్పు ఉత్తర గోడలకు ఉంచండి. దేవుని గది మందిరాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. మందిరంలో అనునిత్యం కూడాను నిత్య దీపారాధన చేస్తూ ఉంటే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫలాంశంలో తెలుసుకుందామా. సర్వే జనా సుఖినో